అర్చన టవల్ తీసుకురా. తెస్తున్నాను. అర్చన హ్యాంగర్ కి తగిలించానండి. సరే. ఈ సోప్ ఎక్కడో ఒక చోట దాచేయాలి. అక్క, అరే ఎలా గుర్తుపట్టావు అర్చన? ఇంత మృదువైన చేతులు మా అక్క కాక ఇంకెవరికి ఉంటాయి? చాలు చాలు చాలు, మోసేయద్దు. ఎప్పుడొచ్చావక్క? ఇదిగో ఇప్పుడే. అవునక్క, బావగారేరి నీకోసమే స్టేషన్కి వచ్చారు. వచ్చే ఉంటారు. ఆయన గురించి తెలిసిందే కదా. ఆయన గురించి ఎదురు చూసి చూసి ఆటోలో వచ్చాను. పాపం జర్నీ చేసి వచ్చి అలసిపోయాను. ఉండి ఫేస్ వాష్ చేసుకుని వస్తాను. అర్చన, ఏమైంది? ఏదో టెన్షన్లో ఉన్నావు. బామ్మేమైనా అందా? అబ్బే అదేం లేదక్క. అర్చన, ఇక్కడ సోప్ ఎక్కడా? సోప్ అయిపోయిందక్క. అయిపోయి అదేంటి అర్చన, సోప్ అక్కడే ఉందిగా. ఇలా ఇవ్వు. ఇదొద్దక్క, వేరే తెస్తాను. ఏదైతే ఏంటి, పర్వాలేదు, ఇవ్వు. బాగుంది. కూసే గాడిది వచ్చింది. ఇక మేసే గాడిదికి ఫుల్ టైం పాస్. ఇంతకీ నువ్వెప్పుడు తగలడ్డావు? ఇప్పుడే బామ్మా. సార్, కొరియర్. ఇక్కడ రేణు అంటే ఎవరు? బ్యాంక్ నుండి లెటర్ వచ్చింది. రేణు అని ఇక్కడ ఎవరు లేరు, వెళ్ళు. అదేంటి సార్, లెటర్ మీద ఏ అడ్రస్సే ఉంది. రేణు ఎవరో చెప్పండి. ఏయ్, చెప్పాను కదా, తప్పు అడ్రస్కి వచ్చావు. ఇక్కడ అలాంటి పేరుతో ఎవరు లేరు, వెళ్ళు. సార్, 2-1-83 ఇదే కదా? పాలు తాగు. తాగు 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 తాగు. తాగాలి. కావేరి, నీకు మంచి మానవత్వం, జాలి, దయ ఏమన్నా ఉన్నాయా? అవన్నీ ఉన్నాయి కాబట్టే నీ కూతురు పేరు పెట్టుకున్న ఈ మూగ జంతువైన నా కుక్కకి పాలు పోస్తున్నాను. నోర్మయ్, ఇంట్లో అనారోగ్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న అత్తగారి కోసం వచ్చిన పాలు కుక్కకి పోసింది కాకుండా ఏదో పెద్ద ఘనకార్యం చేసిందల్లా మాట్లాడుతున్నావు. నీకు అసలు బుద్ధి లేదా?